హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో క్రిస్పీ మసాలా వడలను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం బయట బండ్ల మీద కొన్నట్లే అదే టేస్ట్తో ఇలా ఇంట్లో ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. 2-3 సార్లు ఇలా నీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి మరలా నీళ్లు పోసి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ 2-3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు కూడా చక్కగా నానిపోయాయి. ఇలా నానితే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ నానాయి అంటే మసాలా వడలు క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం శనగపప్పును తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చిని, అలాగే 1 ఇంచు అల్లం ముక్కను, అలాగే 5-6 వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ శనగపప్పులో నుంచి నీళ్ళేమీ రాకుండా ఈ శనగపప్పును ఈ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ శనగపప్పును అంతా మీరు ఒక్కసారిగా గ్రైండ్ చేయాలి అనుకుంటే పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారిగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చిన్న జార్లోకి తీసుకోవాలి అనుకుంటే ఇలా 2 టైమ్స్గా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన శనగపప్పును కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఆనియన్ను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. మీకు మసాలా వడలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఆనియన్ను స్కిప్ చేసైనా చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. అలాగే కొంచెం కరివేపాకును ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్రను, 1/2 టీ స్పూను గరం మసాలా పొడిని, ఆల్రెడీ మనం శనగపప్పును నానబెట్టుకున్నప్పుడు ఇలా కొంచెం విడిగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మసాలా వడలు మరింత క్రిస్పీనెస్గా రావటం కోసం ఇలా పొడి బియ్యం పిండిని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బియ్యం పిండిని మొత్తంగా వేసుకోకుండా కావాలంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని, 1 టేబుల్ స్పూను బియ్యం పిండినైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం నీళ్ళనైతే ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు, ఇందులోని తేమే సరిపోతుంది. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. చేతిలోకి పిండిని తీసుకున్నప్పుడు బైండింగ్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బైండింగ్ అనేది మరీ లూజుగా అనిపిస్తే మరి కాస్త బియ్యం పిండినైనా శనగపిండినైనా రెండింటిని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బైండింగ్ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని చల్లుకొని కన్సిస్టెన్సీని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే మసాలా వడలు అనేవి ఎంతసేపు అయినా కూడా మనకి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ను వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి ఇలా కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని ఇలా అరచేతిలోకి పెట్టుకొని ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా మసాలా వడ షేప్లో చక్కగా చేసుకోవాలి. అలా అని మరీ మందంగా చేయకూడదు, అలా అని మరీ పల్చగా చేసుకోకూడదు, ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని మనం ఆయిల్కి సరిపడా ఈ వడలను వేసుకొని ఇలా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత ఇలా ఆయిల్ నుంచి తీసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో కూడా ఇలా మసాలా వడల్లాగా చేసుకొని ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కడకల్లాడే మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇవి ఇలా డైరెక్ట్గా అయినా తినేయవచ్చు, లేదంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు టమాటో కెచప్ వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఈ మసాలా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం బయట కొన్నట్లే అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దసరా నవరాత్రుల్లో మీరు ఒకవేళ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఇందులో ఉల్లిపాయను వేయకుండా పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ మసాలా వడలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.